తీసుకోవచ్చా అన్న అంశంపై జనానికి భిన్నాభిప్రాయాలున్నాయి. సహజంగా మనిషి మాంసాహారేనని కొందరు, శాకాహారేనని మరికొందరు వాదించుకోవడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ రెండు ఆహారాల్లో ఏది ఉత్తమం అన్నదానికి ఎవరైనా శాకాహారమేనంటారు. అది ఎందుకో ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే. మనిషి మాంసాహారం ఎందుకు తినకూడదు అని అనడానికి కొన్ని కారణాలు చెబుతున్నారు వైద్యులు. ఈ కారణాలను 4 రకాలుగా వర్ణించారు పెద్దలు. ఈ 4 కారణాల్లో ఒకటి ప్రకృతి సిద్ధమైంది, రెండోది శరీర నిర్మాణం ఆధారంగా చూపే కారణం, ఇక మూడోది మానసిక కారణాలు, ఇక చివరిది ఆధ్యాత్మిక కారణాలు. ఇందులో ఒక్కో దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ప్రకృతి సిద్ధమైన కారణాల గురించి ఆలోచిస్తే, మాంసాహార జంతువులు అంటే క్రూర జంతువులు మాంసాహారం మాత్రమే భుజిస్తాయి. శాకాహార జంతువులు శాకాహారాన్ని మాత్రమే భుజిస్తాయి. మనిషి మాంసాహార శాకాహార అని తెలుసుకోవాలంటే ముందు మనిషికి మాంసాహార జంతువులకు గల అలవాట్లను పోల్చి చూద్దాం. మాంసాహార జంతువులైన పిల్లి, కుక్క, పులి ఇవన్నీ నీటిని నాలుకతో తాగుతాయి. శాకాహార జంతువులైన ఆవు, గేదె మరియు మనిషి పెదవుల సహాయంతో నీటిని తాగుతారు. మాంసాహార జంతువులకు పుట్టిన పిల్లలు 2-3 రోజులకు కానీ కళ్ళు తెరవు. కానీ మానవ శిశువు పుట్టిన వెంటనే కళ్ళు తెరవడం జరుగుతుంది. మాంసాహార జంతువుల గోళ్లు వంపు తిరిగి ఉంటాయి. శాకాహార జంతువులకు గోళ్లు వంపు తిరిగి ఉండవు. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మాంసాహార జంతువులకు మాంసం చీల్చడానికి కోరపళ్ళు ఉంటాయి, మనిషికి కోరపళ్ళు ఉండవు. ఈ తేడాలను గమనిస్తే మనిషి ప్రకృతి సిద్ధంగా శాకాహారి అని, మాంసాహారం తినడం ప్రకృతి విరుద్ధమని తెలుస్తుంది. శరీర నిర్మాణ పరంగా కూడా మనిషిని శాకాహారిగానే పరిగణిస్తారు. మనిషి జీర్ణాశయంలో ఆహారం 3 లేక 4 గంటలు మాత్రమే నిల్వ ఉంటుంది. ఆ సమయం మాంసాహారం పూర్తిగా జీర్ణం అవడానికి సరిపోదు. అసంపూర్ణంగా జీర్ణమైన మాంసాహారంలో టాక్సిన్, అమినో ఆమ్లాలనే విష పదార్థాలు ఉత్పన్నమవుతాయి. వీటి ఉత్పత్తి వల్లే కాలేయం, మూత్రపిండాలు సరిగ్గా పనిచేయవు. జీవ రసాయనిక చర్యలు కుంటుపడి గ్యాస్ సమస్య పెరుగుతుంది. అసంపూర్ణ జీర్ణం సకల రోగాలకు మూలం. అందువల్ల మాంసాహారము మానవ శరీరానికి నిషిద్ధమని అన్నారు పెద్దలు. మానసిక కారణాల విషయానికి వస్తే, ఒక కోడిని కోసేటప్పుడు అది ఎంతో బాధతో గిలగిలా కొట్టుకుంటుంది. భయంతో రెక్కలు టపటపలాడిస్తుంది. అతి భయము వల్ల దాని శరీరంలో కొన్ని విష పదార్థాలు ఉత్పన్నమవుతాయి. ఈ విష పదార్థం కోడి యొక్క శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. అంటే ఆ కోడి తింటున్నప్పుడు దాని భయాన్ని కూడా తింటున్నామన్నమాట. ఇదే పరిస్థితి ఏ జంతువుని తిన్నా జరుగుతుంది. ఆ జంతువు యొక్క భయాలే మనలోని మానసిక ఆందోళనలు అని చెబుతున్నారు పెద్దలు. ఇక ఆధ్యాత్మిక కారణాల విషయానికి వస్తే, చనిపోయిన శరీరాన్ని మృత కళేబరాలు అంటారు. అలాంటి మృత కళేబరాలను మన శరీరంలో పడవేసి దేవాలయం వంటి శరీరాన్ని శ్మశాన వాటికగా చేసుకోకూడదన్నది పెద్దల మాట. మనకు కనబడే స్థూల శరీరం చుట్టూ ఎనర్జీ బాడీ ఉంటుంది. మాంసాహారం తినడం వల్ల బాడీలో ఉండే ఎనర్జీ క్షీణిస్తుంది. ఆ కారణంగా రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. దీనివల్ల రోగాలు సంభవిస్తాయి. మనలో ప్రవేశించే విశ్వ ప్రాణశక్తి మాంసాహారం వల్ల ఉత్పన్నమయ్యే నెగిటివ్ ఎనర్జీ ఆటంకపరుస్తుంది. అందుకే మాంసాహారం తినకూడదు అని పెద్దలు చెబుతారు.